హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా చింతపండును వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మీ చింతపండు పులుపుని బట్టి మీరు చింతపండును తీసుకోవాలి. ఇప్పుడు పీతలను కల్లుప్పు వేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా వాష్ చేసి తీసుకున్న పీతలలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారమును వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇది కారం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై వెడల్పుగా ఉన్న మందపాటి బాండీని పెట్టుకొని దానిలో వేరుశనగ నూనె 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది. లేదా ఈ ప్లేస్లో మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. దీనిలో ముందుగా నూరి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. నేను కిలో పీతలు తీసుకున్నాను కనుక 2 ఉల్లిపాయలు సరిపోతాయి. అదేవిధంగా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఎక్కువ వేస్తే స్వీట్నెస్ వస్తుంది కనుక. ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా నూరుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయను ముద్దగా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా మనం ఉప్పు, కారం, పసుపు పట్టించిన ముక్కలను దీనిలో వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును రసం తీసుకొని దీనిలో వేసుకోవాలి. అదే చింతపండులో మరికొద్దిగా వాటర్ వేసి మరలా నేను వేస్తున్నాను. ముక్కలు మునిగేంత వరకు ఈ చింతపండు రసంను వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒకసారి కలుపుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి దీనిపై మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిని మనం పీతల్లో ఉండేటువంటి గుడ్డు అని అంటారు. ఇది ముందుగా వేస్తే విడిపోతుంది కనుక ఈ విధంగా మధ్యలో మనం కుక్ అవుతున్నప్పుడు నేను చూపించిన విధంగా వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నొరగ వస్తూ ఉంటుంది. ఈ నొరగను మనం తీసివేయాలి. కొత్తిమీరను వాష్ చేసి ముక్కలు కట్ చేసి దీనిలో వేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు, కారం లేదా పులుపు సరిపోకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిందని తెలియడానికి కూరలో ఉన్నటువంటి ఆయిల్ కొద్దిగా పైకి వస్తుంది. అంతేకాకుండా ఈ పులుసు చిక్కగా అవుతుంది. ఇలా ఉంటే మనకి రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన పీతల పులుసు రెడీ. మరి దీన్ని రైస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.